ఒక సంస్థ స్థాపించాలని ఇటువంటి దేశభక్తి ప్రపూరితమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి సంకల్పం కలిగినందుకు వారికి ప్రప్రథమంగా శిరస్సు వంచి ఉద్యమ ప్రాంగణాన తమ యవ్వనాన్ని బలిపెట్టి ఉరికంబాలకు కారాగారానికి వెళ్ళినటువంటి త్యాగదనుల చరిత్రలో మన బిడ్డలకి తెలియజేసేటువంటి ప్రక్రియ ఎప్పుడూ ఆగిపోయింది. ఆ ప్రక్రియ ఒక పక్కన ఆగిపోతే మరింకా దురదృష్టం ఏంటంటే ఇందాక పాట పాడుతూ అంటే మనం సహోదరం కాబట్టి తెలుగువాడ కీర్తించరా మనం వెంకయ్య కీర్తన అన్నాం. తెలుగువాళ్ళు కాదు భారతీయులు మొత్తం కీర్తించాల్సినటువంటి చారిత్రక సన్నివేశం వెంకయ్య గారు. ఒక జాతీయ పతాకాన్ని ఎగరవేసి మనం జనగణమని ఏ జాతీయ గీతాన్ని అయితే ఆలపిస్తామో ఆ జనగణమన రాసినటువంటి ఆయన పేరు విశ్వవిఖ్యాతమైతే ఆ పతాకాన్ని నిర్మించినటువంటి ఆ వ్యక్తి యొక్క పేరు వింధ్య పర్వతాలు దాటి మన ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు దాటి ఉత్తర భారతంలో ఎవరికీ తెలియదని చెప్పుకోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. తెలియజేయవలసిన అవసరం ఎప్పటికైనా ఉంది. ఒక స్టాంప్ మాత్రం పోరాడి సాధించుకున్నాం రామారావు గారు. ఎందుకంటే హిందీ ప్రాంతంలో ఉండేవాడు కాబట్టి మన తెలుగు వీరుల యొక్క తెలుగు మహానీయుల యొక్క గొప్పతనం ఏ మేరకు ఉత్తర భారతదేశంలో ఉందో నాకు తెలుసు. ప్రకాశం పంతులు గారు ఆంధ్ర కేసుల గురించి మేము హిందీ అకాడమీ పుస్తకం ప్రచురించి రోసి గారితో ఆవిష్కరింపజేశాం. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు విగ్రహం పార్లమెంట్లో స్థాపించాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఇప్పటికి 7 సంవత్సరాలు అయింది. ఆ విగ్రహం అక్కడ పెట్టుకోలేకపోయాం. ఈలోపు దయానిధి మరసూరి మారన్ గారి విగ్రహం కూడా అక్కడ వచ్చేసేసింది. ఇటువంటి సన్నివేశంలో మనమంతా చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటంటే తెలుగు వారికి సంబంధించినటువంటి గొప్పతనాన్ని ముందు మనం గుర్తించాలి. మనం గుర్తించి దాన్ని వింధ్య పర్వతాలు దాటి దేశ పటంలో భారత జాతి యావత్తు కూడా ఇటువంటి మహనీయులు ఉన్నారనేటువంటి విషయాన్ని మనం చేయాల్సినటువంటి అవసరం ఎంతమంది మనం చేస్తూ మాజీ మంత్రివర్యులు పురుషోత్తం గారు చిన్న విషయం రాసి పంపించారు. ఈ పింగళ వెంకయ్య గారు ఈ జాతీయ పతాకాన్ని నిర్మిస్తే ఆ ఫ్లాగ్ కమిటీలో ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ గారు అశోక ధర్మచక్రాన్ని దాంట్లో ప్రతిష్ఠించారని చెప్పని వారు మీ అందరికీ కూడా తెలియజేయమని చెప్పారు. అంతిమంగా రోసి గారు సభలో ఉన్న తర్వాత పుత్తూరు వారిని సభలో చూసిన తర్వాత చాలా ధైర్యం వచ్చింది నాకు. ఎందుకంటే ఆ తరం యొక్క త్యాగాలు మేము చదువుకున్నాం, వారు కళ్ళతో చూశారు కాబట్టి మనకు బాగా తెలియజేస్తారు. ఈ సభలో 3 ప్రసాదులు ఉన్నాం. 3 ప్రసాదుల్లో సార్థక నామదేవి యొక్క బుద్ధ ప్రసాద్ ఒకడే. నా పేరు లక్ష్మీ ప్రసాద్, నా దగ్గర లక్ష్మీ లేదు. భవానీ ప్రసాద్ గారు జై భవానీ అనేటువంటి వీరత్వం ఆయన లేదు, ఆయన శాంతమూర్తి. కాబట్టి సార్థక నామదేవులే కాకుండా తండ్రికి దగ్గర తనయులు. ఒక్క విషయం మాత్రం చెప్పి ఏది సెలవు తీసుకుంటాను. బుద్ధ ప్రసాద్ గారు కేవలం రాజకీయాలకే అంకితం అయ్యి తెలుగు భాష సంస్కృతుల పరిరక్షణకు దీక్ష కంకణ బద్దులు కాకుండా ఉంటే తెలుగు భాష ఇవాళ ఈ పరిస్థితిలో ఉండేది కాదు, ఇంకా దయనీయమైన పరిస్థితి ఉండేదని మాత్రం నేను తప్పకుండా చెప్తాను. ఇందాక విద్యార్థులు చాలామంది దేశభక్తి ప్రపూరితమైనటువంటి ఎన్నో గీతాలు పాడారు. వారి స్ఫూర్తితో చిన్న గీతాన్ని వినిపించి మీ దగ్గర సెలవు తీసుకుంటాను. హిమాద్రి తుంగ శృంగసే ప్రబుద్ధ శుద్ధ భారతి స్వయం ప్రభా సముజ్వల స్వతంత్రతా పుకారతి అమర్చ వీర పుత్ర హో దృఢ ప్రతిజ్ఞ సోచలో ప్రశస్త పుణ్య పంద హై బడే చలో బడే చలో బడే చలో असंख्य कीर्ति रश्मिया विकीर्ण दिव्य दाहसी सपूत मातृभूमि के रुको न सूर साहसी न हाथ एक अस्त्र हो न साथ एक शस्त्र हो न अन्न नीर वस्त्र हो बड़े चलो बड़े चलो बड़े चलो। जय हिंद।